హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్నారు కదండి, ఇవి గోరు చిక్కుళ్ళ పీల్స్ అండి. రెండు సైడ్లవి పీల్స్ ఈ విధంగా కట్ చేసామండి. చూస్తున్నారు కదా, గోరు చిక్కుళ్ళు చాలా హెల్తీ వెజిటేబుల్ కదండి, మనందరికీ తెలుసు. ఈ విధంగా కుక్కర్లో ఉప్పు పసుపుతో గోరు చిక్కుళ్ళ పీసెస్ని బాయిల్ చేస్తున్నామండి. గోరుచిక్కుళ్ళని చక్కగా వాష్ చేసి చిన్న పీసెస్లా కట్ చేసి ఉప్పు పసుపుతో ఈ విధంగా బాయిల్ చేస్తున్నామండి. ఆఫ్టర్ 4 విజిల్స్ తర్వాత మన గోరుచిక్కుళ్ళు ఈ విధంగా చక్కగా బాయిల్ అయిపోయాయండి. ఇక నెక్స్ట్ వీటిని మనం ఫ్రై చేసుకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఇప్పుడు ఈ గోరుచిక్కుళ్ళ ఫ్రైని తయారు చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, న్యాచురల్గా హెల్తీగా వెరీ టేస్టీగా తయారు చేస్తున్నామండి. మా వీడియోని తిలకించండి. బాండ్లీలో కొద్దిపాటి ఆయిల్ యాడ్ చేసి కర్రీ లీవ్స్ యాడ్ చేశానండి. ఇక పోపు మసాలా సీడ్స్ అండి, అవి కూడా కొద్దిపాటిగానే యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, ఒక నిమిషం తర్వాత మనం బాయిల్ చేసుకున్న గోరుచిక్కుళ్ళ పీసెస్ని ఇందులో యాడ్ చేద్దామండి. గోరుచిక్కుళ్ళ పీసెస్ని ఈ విధంగా బాండ్లీలో కర్రీ లీవ్స్ పోపు మసాలా సీడ్స్తో ఫ్రై చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ ఫ్రై రెడీ అవుతుందండి. ఇక నెక్స్ట్ కొద్దిపాటి కోకో పౌడర్, అంటే 1 టీ స్పూను కోకో పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు యాడ్ చేసుకుందామండి. కోకో పౌడర్ ఈ విధంగా యాడ్ చేసేసానండి. ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, అది కూడా యాడ్ చేసేసాను. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా అన్నీ మిక్స్ చేసి ఫ్రై చేద్దామండి. పీసెస్ బాయిల్ అవటం వల్ల కొద్దిగా మాయిశ్చరైజర్ ఉంటుంది, అందువల్ల డ్రైగా అవ్వాలని చెప్పేసి ఈ విధంగా 2 నిమిషాల పాటు బాండ్లీలో